వెల్కమ్ టు ద స్టిచ్చింగ్ ప్యారడైజ్. ఈ వీడియోలో మనము బ్లౌజ్కి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో, ఏమేమి మెజర్మెంట్స్కి మనకు కావాల్సి వస్తుందో దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. అలానే డమ్మీలో కూడా ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్కి ఏమేమి కావాలో మెజర్మెంట్స్ చూద్దాం. మెజర్మెంట్స్ బ్లౌజ్ కావాల్సింది ఫ్రంట్ లెంత్, బ్యాక్ లెంత్, అలానే షోల్డర్ వచ్చి మనం బోన్ టు బోన్ తీసుకోవాలండి. అప్పర్ చెస్ట్ అనేది ఆప్షనల్, మీరు తీసుకోవచ్చు, తీసుకోకపోయినా పర్లేదు. అప్పర్ చెస్ట్, ఫుల్ చెస్ట్ అండి. అలానే వేస్ట్ రౌండ్. తర్వాత షోల్డర్ టు ఎపెక్స్ టు ఎపెక్స్ కావాలి. హార్మోల్ కూడా మనకు ఆప్షనల్ అండి. నెక్స్ట్ వచ్చి స్లీవ్ లెంత్ కావాలి, స్లీవ్ రౌండ్ కూడా కావాలి. ఇవి ఉంటే మనము ఈ మెజర్మెంట్స్ ఉంటే మన బ్లౌజ్ అనేది ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చండి. ఫస్ట్ మనం బ్యాక్ బ్లౌజ్ గురించి ఒకసారి డ్రా చేసి చూపిస్తాను. మీరు హై నెక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, హై నెక్ తీసుకోవచ్చు. అలా ఆన్ రోడ్ డౌన్ చేసుకుని మనకి ఏమేమి కావాలి ఫ్రంట్, ఒకవేళ మీకు డీప్ నెక్ కావాలంటే డీప్ నెక్, హై నెక్ కావాలంటే హై నెక్, డాట్ కావాలంటే డాట్ తీసుకోవచ్చు, లేదంటే ఇది కూడా ఆప్షనల్ అండి. ఇలా ఈ షోల్డర్ మెజర్మెంట్స్ కావాలి. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకుంటే ఇది కూడా ఆప్షనల్. చెస్ట్ మెజర్మెంట్స్, అలానే వేస్ట్ మెజర్మెంట్స్. బ్లౌజ్ మనకి నెక్ డీప్ ఎంత కావాలో బ్యాక్ సైడ్ది అది కూడా కావాలండి. ఇది బ్యాక్ సైడ్ కోసం. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఫ్రంట్ కూడా మీకు హై నెక్ కావాలంటే హై నెక్, డీప్ నెక్ కావాలంటే డీప్ నెక్. అలానే నెక్స్ట్ మనకు కావాల్సింది ఎపెక్స్ పాయింట్, మళ్ళీ ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్, అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, ఇది ఆప్షనల్ అండి. అలానే ఫ్రంట్ నెక్ లెంత్ ఎంత కావాలో, ఫ్రంట్ నెక్ లెంత్, వేస్ట్ ఒకసారి తీసుకుంటే సరిపోద్ది. ఇది అప్పర్ చెస్ట్, ఇది చెస్ట్, వేస్ట్ రౌండ్, షోల్డర్. హ్యాండ్స్ కావాల్సింది స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్ అండి. వన్స్ మనకి ఎల్బో కావాలి అనుకుంటే 5 ఇంచెస్ దగ్గర ఒక మెజర్మెంట్స్, 8 ఇంచెస్ దగ్గర ఒక మెజర్మెంట్స్ తీసుకోవాలండి. అప్పుడు మనకి ఎక్యురేట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మోల్ వచ్చి ఆప్షనల్ అండి. తీసుకుని మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికైతే ఆర్మోల్ తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. దీంతో మనకి ఫ్రంట్ బ్లౌజ్కి కావాల్సిన మెజర్మెంట్స్ ఏమేమి కావాలో డిస్కస్ చేసుకుందాం కదండి. నెక్స్ట్ మనం మెజర్మెంట్స్ ఎలా డమ్మీలో తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు నేను డమ్మీ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఏమేమి తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా మనము మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు షోల్డర్ మిడిల్లో నుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలండి. ఇలా తీసుకోవాలి. బ్లౌజ్ మనం ఎంతవరకు వేసుకుంటున్నామో అంతవరకు నోట్ చేసుకోవాలి. 14.5 వరకు నోట్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ మనము అప్పర్ చెస్ట్ అంటే ఈ లైన్, అప్పర్ చెస్ట్ అండి. ఈ లైన్ మార్క్ చేసుకుందాం, మెజర్ చేసుకుందామండి. అప్పర్ చెస్ట్ వచ్చి 35, ఇది
ఫుల్ చెస్ట్ అండి. ఫుల్ చెస్ట్ కూడా మార్క్ చేసుకుందాం. 34.5 అండి. వేస్ట్ మనం బ్లౌజ్ ఎక్కడికి ఎండ్ చేస్తామో అది వేస్ట్ అండి. 28.5. నెక్స్ట్ మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సింది ఎపెక్స్ పాయింట్ అండి. ఎపెక్స్ పాయింట్ వచ్చి ఎగ్జాక్ట్ 9 ఇంచెస్. ఎపెక్స్ పాయింట్ తీసుకున్న తర్వాత ఎపెక్స్ టు ఎపెక్స్ కూడా తీసుకోవాలండి, 7 ఇంచెస్. నెక్స్ట్ మనం నెక్ కూడా మనం ఇలా క్రాస్గా తీసుకోకూడదండి, స్ట్రైటే తీసుకోవాలి. మీరు ఎక్కడికి బ్లౌజ్ నెక్ ఫ్రంట్ డీప్ నెక్ కావాలనుకుంటున్నారో అక్కడికి 6.5 అయితే 6.5, 7 అయితే 7 అలా అయితే మార్క్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ మిడిల్ దీన్ని క్రాస్ ఫ్రంట్ అంటారండి. మనము నార్మల్గా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకుని మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ హై నెక్ అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ తీసుకోకపోయినా నేను ఫార్ములా చెప్తానండి, ప్రాబ్లం ఏం లేదు. హ్యాండ్స్ ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ కూడా చూద్దాం. బ్యాక్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఫుల్ లెంత్ 14 అనుకుందాము. అలా షోల్డర్, నెక్స్ట్ షోల్డర్ అండి. నెక్స్ట్ షోల్డర్ అంటే బోన్ టు బోన్ మనం తీసుకోవాలి. మనకి ఎంత వస్తుంది? 14.5 వస్తుంది. 14.5 బ్యాక్. అలానే నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది బ్యాక్ డీప్ ఎంత, అది కూడా నోట్ చేసుకోవాలి. ఈ 3 నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది హ్యాండ్ లెంత్ ఎంత కావాలో, రౌండింగ్ ఎంత కావాలో, అలానే ఆర్మ్ రౌండ్. ఆర్మ్ హోల్ లెంత్ లేకపోయినా పర్వాలేదు అండి, నేను మీకు ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. దీంతో మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.